ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసయ్యకి యుగ యుగములు మహిమ కలుగును గాక. దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ చక్కటి మాట అంటే, ఏవండి, రాజకీయ నాయకుడి ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. భూమి మీద ఉన్న భూపతులు అధిపతుల ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఏవండి, నీ జ్ఞానము ద్వారా, నీ తెలివి ద్వారా, నీ ఉద్యోగం ద్వారా, నీ లౌక్యం సౌఖ్యం ద్వారా, నీ జ్ఞానము ద్వారా నీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి అని రాయబడలేదండి. గమనించాలి. మరి ఏమని రాయబడి ఉంది? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏవండి, ఈరోజు ఆదివారం కదా, మరి దేవుని మందిరానికి వెళ్ళారా? చాలా మంది భర్త లేక ఏవండి ఆర్థికంగా నలిగిపోతున్నారు. పిల్లలు లేక సతమతం అవుతున్నారు. కనీసం ఒక జత బట్టలు కూడా కొనలేని పరిస్థితుల్లో కన్నీరు మున్నీరైపోతున్నారు. ఎటు చూసినా చీకటే గాని వెలుగు కనబడటం లేదు. ఎక్కడ చూసినా చేతి నిండా అప్పులే కానీ పైకం కనబడటం లేదు. బాధపడుతున్నావా? కంగారు పడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? పిల్లలకి పండగ పూటైనా ఒక జత బట్టలు కొనలేననుకుంటున్నావా? ఏవండి, కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా నా వల్ల కావట్లేదు ప్రభు అని గుండెలు బాదుకొని రోధిస్తున్నావా తల్లి? భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఈరోజు నా అడుక్కునేవాడికే 6 కూరలతో అద్భుతంగా భోజనం జరుగుతుంది. ఏవండి, ఈ భూమి మీద పనికిరాని వాళ్ళకి కూడా సమృద్ధిగా రాజభోజనాలు దొరుకుతున్నాయి. నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదమ్మా. అయ్యా, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఈ భూమి మీద పిఎం, సీఎంలు, ఏవండి, గవర్నర్, వారందరూ ఈ భూమి మీద గొప్పవారేమో, కానీ వారందరికంటే యేసు ప్రభు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీరు శ్రేష్ఠులు, 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 గొప్పవారు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, కించపరుచుకోవద్దు. నీకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకు నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఏవండి, 37వ కీర్తన నువ్వు ఎప్పుడు చదవలేదా? ఒకడు విత్తనములు వేసి అక్కడే ప్రబలి చెట్టు ఒక పెద్ద వృక్షము వల్లే వాడు వ్యాపించి, ఏవండి, వాడు అనేకులకు ఆహారం పెట్టి కీర్తి దేశమంతా వ్యాపించగా, ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. ఏవండి, ఇప్పుడు చూస్తున్నవన్నీ ఒక దినాన స్థిరమైనవి కాదు. పునాదులు కలిగిన పట్టణములో దేవుడు నీ కొరకు శ్రేష్టమైనవి ఈవులను ఇవ్వడానికి ఒక శ్రేష్టమైన భవనాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. అలాగని ఈ భూమి మీద నిన్ను విడిచిపెట్టడు. కీర్తనకారుడు ఏమంటాడు? 34వ కీర్తన 10వ వాక్యంలో, ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసు ప్రభు ద్వారా ప్రతి అవసరత నీకు తీర్చబడాలంటే యేసయ్య నిన్ను ఆశ్రయించాలి. దేవుని పాదాలను నువ్వు ఆశ్రయించాలి. దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి. ఆశ్రయించి నువ్వు మొరపెట్టు. అబద్ధం ఆడకుండా చెప్పు. ఎంత బాధైనా పడుతున్నావు కానీ ఒక 2 గంటలు నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావు? చేసి చూడు. ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్, సమాధానం. శత్రువులు ఆగిపోతారు, అప్పులు వాళ్ళు ఆగిపోతారు. ఎలా తీర్చాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే బలమైన కార్యాలు నీ కుటుంబంలో నా దేవుడు చేయడానికి సమర్థుడు. వాక్యము సత్యం.
దీన్ని నమ్ము, ఈ వాక్యం మీద ఆధారపడు. ఏ దైవజనుడి మీద నువ్వు ఆధారపడద్దు, ఏ విశ్వాసం మీద నువ్వు ఆధారపడద్దు, ఏ బంధువుల మీద నువ్వు ఆధారపడద్దు, రక్త సంబంధికుల మీద నువ్వు ఆధారపడద్దు, ప్రభు మీద ఆధారపడు. అలాగని ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తే అది దేవుని చిత్తమైతే స్వీకరించు. ఏవండి, దేవుడు నిన్ను చిన్న చూపు చూడట్లేదు, పెద్ద చూపుతో చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు తన స్వాస్థ్యానివి. అయ్యా, నువ్వు దేవునికి స్వాస్థ్యాన్ని అన్నడు విడిచిపెట్టేవాడు కాదు. ఏమండి, చక్కటి పాట ఉంటుందండి, రమేష్ అన్న గారు రాశాడు ఆ పాట. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. నీకోసమే 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు, నీకోసమే 40 సంవత్సరాలు దాహాన్ని తీర్చిన దేవుడు నీ ప్రతి అవసరత యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. భయపడకండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలు అవస్థతలో కష్టాల్లో ఉండుంటారు, మహిమలో తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఏమండి, అనుదిన వాత్సల్యత అనే దైవ వర్తమానాలు వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు కృపలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్.